నమస్తే ఎరికే కదా, నేను మీ బండి శ్రావణి. ఇవాళ ముచ్చట ఏం పట్టుకొచ్చినా అంటే, మనము ఎన్నో రోజుల నుంచి కళ్ళు కాయలు కట్టేటట్టు చూస్తున్నాం. దేని గురించి? మొన్న సీఎం ఎలక్షన్లు అయిపోయి అటు ఇటు దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. ఇక మళ్ళీ తర్వాత ఏంటి, సర్పంచ్ ఎలక్షన్స్. అవి ఎప్పుడు పెడతారు అని బిక్కుని చూస్తాను కదా మనము. ఇప్పుడు మరి ఫిబ్రవరిలో పెడతారట, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారట. దానికి ముందే కాంగ్రెస్ ఏం చేస్తుంది, ముందు జాగ్రత్తగా మరి కాంగ్రెస్కు బుగులు పెట్టిందో ఏమో మరి ఓడిపోతారు అనుకున్నారో ఏందో, మరి ముందుగానే గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు. మరి ఈ గ్రామ సభలు అంటే ఏంది, మరి ముందుగానే కాంగ్రెస్ ఎందుకు పెట్టింది, నెలకు ముందుకే ఇంత జాగ్రత్త ఎందుకు తీసుకుంటుంది అనేసి మన దగ్గర ఒక పెద్ద లీడర్ని పట్టుకొని వచ్చిన. ఆ లీడర్ని అడిగి అన్ని ముచ్చట్లు వివరంగా తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే చెల్లె, నిమ్మలమే అన్న. మంచిగున్నావా అన్న? నిమ్మలంగానే ఉన్నా తల్లి. ఇగో మరి ఇప్పుడు ఇవాళ ముచ్చట ఏందనంటే గ్రామ సభలు. అవును, ఊర్ల పొంటి గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. దాని మీద ఏంది అసలు, ఎందుకు నిర్వహిస్తుంది అనేది మా ప్రజలకు అర్థం అయితే లేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంది? నా అభిప్రాయం ఏంటంటే, గ్రామ సభల్ని ఎందుకు పెడుతున్నారంటే, ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న కష్టాలు ఏంటి అని తెలుసుకొని, ఇక రేపు భవిష్యత్తులో ఇంకేం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకెట్లా చేస్తే ఇంకెట్లా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది అనే దాని గురించి చర్చలు చేసుకుంటాం అన్నమాట. అది గ్రామ సభలు. అంటే నాకు తెలియక ఒక మాట అన్నా, ఎమ్మెల్యేలు వచ్చి చర్చలు పెడతారన్నారు అంటే, ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఇన్ని గ్రామాలని ఉంటాయి కదా, అన్ని గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి పోతాడా ఎమ్మెల్యే? ఇంకా ఎమ్మెల్యే అంటే కొన్ని ప్రదేశాలకు అయితే పోతాడు, కానీ ఇక మరి అన్ని తిరగాలంటే కొన్ని ప్రదేశాలకు పోతే కొన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తాయి కదా. అందుకనే వాళ్ళ మనసులో ఉన్నాం కదా మేము. మీరా అంటే ఏమేమి ఉన్నాయన్న, ఒక నాకు తెలియక అడుగుతా. గ్రామాలలో ఇప్పుడు మీరు లీడర్ కదా, పెద్ద లీడర్. పాపన్న అంటేనే ఒక పెద్ద మారిపోయిన లీడర్ కదా మీరు. ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఊర్లో పొంటి? ఇక ప్రాబ్లమ్స్ అంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి చేసారు ప్రభుత్వం ఏర్పడితే. అంటే ఇక మీరు ఇట్లా అనగానే మీరు ఎల్లదిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మేము మాట్లాడదాకనన్నా మాకు కొంచెం టైం ఇవ్వాలి కదా. అవునమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రభుత్వం వచ్చింది సంవత్సరంన్నర అవుతుంది. చెప్తున్నా కదా నేను, సంవత్సరంన్నర అవుతుంది. ఈ సంవత్సరంన్నరలా కొన్ని చేసుకుంటూ వచ్చిండు. ఏం లేదు, పేర్లు మార్చుడు తప్ప ఆడ పాలన లేదంటారు మరి జనాలు. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయమే జరుగుతుంది, కానీ అన్యాయం మాత్రం జరగదు. అంటే ప్రజలు ఏమంటారు అంటే, ఇప్పుడు ఉన్న సంవత్సరంన్నరలా పేర్లు మార్చుడు తప్ప ఆయన చేసిన పాలన ఏం లేదు అంటుండు. ఇప్పుడు మరి నువ్వే అంటున్నావు, నువ్వే పెద్ద లీడర్ కదా, మరి ఆయన 4 సంవత్సరాలు అయిపోయినాక ఎత్తరా పాలన? లేదమ్మా, ఇప్పుడు ఈ గ్రామ సభలు పెట్టేది దేని గురించి? గ్రామాలని ఎట్లా అభివృద్ధిలో తీసుకుపోవాలి, అట్లా ప్రజలకి ఎంతమందికి రుణమాఫీలు అయినాయి, మరి పోతే ప్రజలకి ఇంకా అంటే ఇప్పుడు గ్రామాల పొంటి పోయి రుణమాఫీలు కాని వాళ్ళకి రుణమాఫీలు చేస్తారా? చేస్తాం, అందరికి చేస్తాం. అంటే మీది ఎట్లుంది పాలన అని ప్రజలు అనుకుంటారు. అంటే ఏం చేసినా ఎలక్షన్స్ల ముందే చేస్తారు, లేకపోతే చెయ్యరు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి గ్రామ సభలు అని ఏర్పాటు చేసిరు. వీళ్ళకు ఓటమి భయం పట్టింది అని అంటారు ప్రజలు. ఏమంటారు? అది తప్పు. ఎందుకంటే నిజం చెప్తా ఏనమ్మా, ఇప్పుడు గ్రామ సభలని ఎందుకు తీసుకుపోతున్నాం అంటే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నరలా ఏం చేసిరు అని అడుగుతున్నారు కదా. చెప్తున్నా ఏనమ్మా, చెప్తున్నా కదా. ఇప్పుడు ఏం చేసిరు అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మా రేవంత్ సార్ ఏం చేసిండంటే, భూమి ఉన్నోని మాత్రమే రైతు బంధు పడాలి, రుణమాఫీలు కావాలి, వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు వ్యవసాయం చేయకుండా భూముల్ని పడావులు పెట్టి కూడా వాటి మీద పైసలు తీసుకుంటూ ఉన్నారు. సరే, మరి చేసేటోళ్ళకి కూడా వాళ్ళేది కదా, వాళ్ళకేం చెప్తారు? అందుకే కదా మేమున్నది. ఇప్పుడు మేము తీసుకొచ్చేది ఏమిటికి? మేమా ఎవరెవరికి పడ్డాయి, మరి భూమిని పంట ఎవరెవరు సాగు చేస్తున్నారు, ఎవరు సాగు చేస్తలేరు. మరి సాగు చేసిన వాళ్ళకి మాత్రమే రైతు బంధు పైసలైనా లేకపోతే ఆ రుణమాఫీలు అయినా మేము చేపించగలుగుతాం. చేసినాం, చాలా మంది చేసినాం. నువ్వు అనుకొని చేసిన ఏమన్నా ఉన్నాయా? ఒక 80% అయితే చేసినాం. అలా 70% మీరే తిన్నారా? 70% నువ్వు భలే మాట్లాడుతావు. ఏమంటారు అంటే, వీళ్ళు చేసే 100% పని అయినా 90% వాళ్ళు తింటారు అని అంటారు. నువ్వు తిన్నావా అట్లేమన్నా?
తప్పమ్మది. అన్ని తప్పులే మీరు మాట్లాడేది, అన్ని నిజాలు. మీరు తప్పు మాట్లాడుతున్నారు, నేను కాదు. మీరు తప్పు నేను మాట్లాడతలేనా, నా మనసులో నుంచి వచ్చిన మాటలు ఇవి కాదు, జనాలు అడిగిన మాటల గురించే మాట్లాడుతున్నా. చెప్పండి. లేదమ్మా, నేను ఉన్నదే చెప్తున్నా. 70-80% అంతే. రాజకీయ నాయకులు అన్ని ఉన్నాయే చెప్తారు, జనాలే అబద్ధాలు చెప్తారు, అంతే కదా మీ అభిప్రాయం? తప్పు. నువ్వు మాట్లాడేది రాంగు. అంతే, రాంగే. మీరు మాట్లాడేది కరెక్ట్. రాజకీయ నాయకులు ఇప్పుడు మేము ఉన్నదే చెప్తున్నాం కదా, నా కోపం రానియకు. ముందే చెప్తున్నా, నేను ఉన్నదే చెప్తున్నా. బస్తీ మే సవాల్ కోపం వస్తే అందరికి రుణమాఫీ చేసి వాడు దిగుతాడు. ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు రానోళ్ళకి చేస్తావా? ఇప్పుడు గ్రామ సభలు పెట్టేది వీటికి దాని గురించే కదా. ఏడ మాట్లాడతారు గ్రామ సభలు పెట్టి? ఏం సవదత్తులు ఉన్నాయని ఇప్పుడు చెప్తా. గ్రామ సభలు అంటే ఏడ పెడతారు ఎట్లా అని అంటున్నావు కదా. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి అసెంబ్లీలో కూర్చొని సమావేశాలు పెట్టుకుంటారు. శాసనసభ మండలి అని ఈ సభలు పెట్టుకుంటారు. ఇప్పుడు మేము కూడా గ్రామాలలో గ్రామ సభలు పెట్టుకుంటాం. ఏడ పెడతారు? ఏడ పెడతారంటే ఆడ ఉన్న ఆఫీసులో పెడతాం. ఏ ఆఫీస్ ఉంది? ఎవరు కట్టించారు ఆఫీసులు? అరే ఊరికి పోనీకి రోడే సక్కలేదు, నువ్వు ఆఫీస్ వేడ కడతావు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు పెద్ద లీడర్వి, నువ్వు పాపన్న అంటే ఓ మారువైన లీడర్వి. నువ్వు ఊర్లో పోవాలంటే ఆ గతుకుల రోడ్లలో ఎలకెళ్ళి పోతావు, నడుచుకుంటా పోతావు. గతుకుల రోడ్లు కాదు, ఒక్కసారి వచ్చి చూడు రోడ్డు మీద ఎట్లా మా ప్రభుత్వం చేసిన పనులు. నేను కూడా ఒక ఊరామెనే, నేను ఊర్లో పుట్టిందాన్ని. ఏ ఊరు మీద? ఏ ఊరు మీద? మాది వరంగలే. మీ కాంగ్రెస్ లీడరే మాకు వచ్చింది కూడా, అందుకే అడుగుతున్నా. రోడ్లు చక్కగా లేవు. ఏ ముఖం పెట్టుకుని పోతారు మీరు ఊర్లకు? రోడ్లు చక్కగా లేవని ఈ సంవత్సరాలనే అదేనని మీరు అడుగుతున్నారు కదా. మరి ఇంతకుముందు గత ప్రభుత్వం ఏం చేసిందని? గత ప్రభుత్వం ఏం చేయకనే కదా మీ ప్రభుత్వం ఎంచుకుంది అని ప్రజలు. అవును, ఎంచుకున్నారు, కరెక్ట్ ఎంచుకున్నారు కదా. అరే చేస్తున్నాం కదా, బస్సులు రిలీజ్ చేసినాము, ఆడోళ్ళకి మీ అసంటి వాళ్ళకి పిరి బస్సులు పెట్టినాము. ఒక్క మాట ఫ్రీ బస్సు గురించి 100 తిట్లు తిడుతురు ఫ్రీ బస్ మీద, అది మీకు తెలుస్తుందా? తిట్లు తిడుతురు, ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని ఫ్రీ బస్ అని. దాని మీద అంటే ఆడవిల్ల అంటే ఏ రోజు కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడొద్దని చెప్పేసి అది అట్లా పెట్టారు. ఇబ్బందులు అని మీరు అనుకుంటున్నారు. ఆడోళ్ళు అందరు ఎక్కి ఎక్కి నలిగిపోతున్నాం మేము, చచ్చిపోతున్నాం మేము. అందరూ బస్సులు ఆటోలో పోయేటోళ్ళు కూడా ఎక్కుతున్నారు. మీరు అన్నది వాస్తవం, ఎక్కుతున్నారు. ఇప్పుడు వరుసగా బస్సులు ఉంటూనే ఉంటాయి. ఎల్లకెళ్ళి బస్సులు కొత్త బస్సులు తీస్తే కదా, తీసినాం కదా, ఇంకా తీసినాం కదా, ఎల్లకెళ్ళి తీసారు. ఇప్పుడు బస్సులు పెట్టినాం కదమ్మా, ఒక్క బస్సు పోతే ఇంకో బస్సు వస్తుంది. కాకపోతే అవును వస్తుంది. అంటే అంతకు ముందుకు 2 నిమిషాలు కోటి 5 నిమిషాలు కూడా బస్సులో నువ్వు గంట కన్నా గంట కాదు. అరే బస్సు వస్తుందమ్మా, గంటకో బస్సు వస్తుంది అంటే వస్తుంది అన్నవా లేవా? తప్పు మాట్లాడే తప్పు. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ అవుతారా? మీరు చేస్తున్నారు కదా, మీరు చేస్తున్నారు. నువ్వు నన్ను మొత్తం బ్రెయిన్ అంతా తింటాంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఖరాబ్ చేస్తే మీరు ఖరాబ్ అవుతురా? చేస్తున్నావు కదా, చేస్తున్నావు కదా. రాజకీయ నాయకులు 100 మాటలు మాట్లాడతారు. ఫస్ట్ మాట్లాడ మళ్ళీ లాస్ట్ కు మాట్లాడరు. ఇప్పుడు నీది కూడా అదే అయింది. ఏమైంది? ఇప్పుడే మాట్లాడినావు, మార్చినావు. మాట ఏం లేదు, బస్సు వెనక బస్సు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళు కూడా జర చూసుకొని ఎక్కాలి. బస్సు లేని ఎవరిని చూసి ఎక్కాలి? అరే ఎందుకు లేవు? ఇప్పుడు చూసి ఎక్కన్నా? బస్సుని చూసి చెప్పు, సీట్లను చూసుకొని ఎక్కాలి, కూర్చోవాలి. ఇప్పుడు బస్సు వెనక బస్సు వస్తుంది, బస్సు వెనక బస్సు వస్తుంది. బ్యాటరీ బస్సులు ఇగో ఇప్పుడు మేము డీజిల్ బండ్లతోటి మన పొల్యూషన్ ఖరాబ్ అవుతుందని చెప్పి ఇప్పుడు కొత్త బ్యాటరీ బండ్లు కూడా రిలీజ్ చేసినాం. ఫ్రీనే. ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు మీ ఆడోళ్ళకే కదా. అన్ని ఆడోళ్ళకే, మోసాలు చేసేది ఆడోళ్ళనే, ఆగం పట్టించేది ఆడోళ్ళనే, బస్సులు ఆడోళ్ళకే. మరి మొగోళ్ళకే ఉన్నది. మరి ఆడోళ్ళే ఓట్లేస్తలేరు కదా మీకు, మొగోళ్ళు కూడా ఓట్లేస్తారు కదా. కాదు, ఇంటికి దీపం ఇల్లాలు. మన రాష్ట్రానికి ఆడపడుచు అనేది ఏడకుండా ఉండడమే మా రాష్ట్రం. మా భారతదేశం అయినా రాష్ట్రమైనా తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఏనైనా ఒక ఆడపిల్ల కన్నీరు పెట్టుకోవద్దని చెప్పేసి మా బాధ. నేను ఒకటి అడగనా? ఇంటికి దీపం ఇల్లాలు, మొగళ్ళు ఏంది ఇల్లాలు ఎట్లయితది? ఇంటికి దీపం ఇల్లాలు అన్నప్పుడు మొగళ్ళు ఏంది ఇంటికి దీపం ఎడకెళ్ళి వస్తుంది?
మొగోడు ఇల్లు లాంటి వాడు. మొగోడు మంచిగా ఉంటేనే పానాలతోటి ఉంటేనే ఆడామె ఇంట్లో దీపం పెడుతుంది, అప్పుడు ఇంటికి వెళ్ళాలి. మరి మీరు ఆడోళ్ళనే చూసుకుంటే మొగోళ్ళనే వాడు చూసుకోవాలి. మరి మొగోళ్ళని ఆడోళ్ళు చూసుకోవాలి, ఆడోళ్ళని మొగోళ్ళని చూసుకోవాలి. మీరు ఆడోళ్ళకి ఏమి ఇస్తారు? ఫ్రీ బస్ ఇచ్చుతో నెలకు లక్షలు ఫ్రీ బస్ ఇచ్చినాము, ఇంకా 2 రోజులు అయితే స్కూటీలు పంచుతాము. ఎవరికి పంచుతారు? ఆడపిల్లలకి. ఆడపిల్లలకా? ఎలక్ట్రికల్ స్కూటీలు ఒకటే రెండా? ఒక స్కూటీ ఒకటే ఇస్తారా? ఇంటికి ఒక స్కూటీ, అది కూడా ఎలక్ట్రికల్ స్కూటీ. ఇక ఇంటికాడ బండి పెట్టుకొని బండికి ఛార్జింగ్ పెట్టుకొని ఎక్కడైనా పోయి రావచ్చు. మళ్ళీ కరెంట్ బిల్ ఎక్కువ ఎందుకు వస్తుంది? ఇప్పుడు స్కూటీ మరి రోజు ఛార్జింగ్ పెడితే పైసలు కరెంట్ బిల్ రాదా? నువ్వు ఒక్కసారి బండి ఛార్జింగ్ పెట్టినావు అంటే ఒక 10 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి మీరు బండికి ఛార్జింగ్ పెట్టిరంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయేదాకా ఉంటుందా ఛార్జింగ్? అంతేనా? మీరు వీక్ దాకా ఉంటుందా ఛార్జింగ్? అమ్మా నీకు నాకు తెలవక అడుగుతా. నీకేం తెలియదు. నాకు తెలవక అడుగుతా. తెలియదు నీకు, నిజంగానే ఏం తెలియదు. ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలియకనే వచ్చినావు ఇంటర్వ్యూకి. వచ్చినావు పిలిచినా నేను, నాకు దిమాగ్ లేక పిలిచినా నేను. నీకేం తెలుసా వచ్చినావు వీడికి? నాకు అన్ని తెలుసు, ఏం తెలియదు, అన్ని తెలుసు, అన్ని తెలుసు అంటున్నా. అన్ని తెలుసు చెప్తున్నా. ఓ దిక్కుగా నువ్వు నన్ను ఆగం పట్టుకుంటూ వస్తున్నావు. తెలంగాణలో ఎంతమంది ఆడోళ్ళు ఉన్నారు?